ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన శుభములను తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారా? ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని చదివి ప్రార్థన చేస్తున్నారా? ఈ రోజున ప్రభు మనకు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని అందిస్తూ ఉన్నారు. మీ కుటుంబంలో మీ సొంత రక్త సంబంధులు, మీ చుట్టూ ఉన్నటువంటి వారు పలికినటువంటి దూషణ మాటల ద్వారా, గాయపడే మాటల ద్వారా మీ అంతరంగానికి, మీ హృదయానికి గాయమై ఉన్నదా? మీ హృదయంలో ఆ మాటలను బట్టి వేదన చెందుతూ, బాధపడుతూ, కృంగిపోతూ ఉన్నారా? ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బను బాగు చేయును. ఆమేన్, హల్లెలూయా. మీరు ఆయన జనమై ఉన్నారు. నీవు ఆయనకు ప్రియమైన కుమార్తెవు, కుమారుడవై ఉన్నారు. మీ సొంత తల్లిదండ్రులు కావచ్చు, మీ అన్నదమ్ములు కావచ్చు, వారు పలికినటువంటి దూషణ మాటలు, గాయపరిచేటటువంటి బాధాకరమైనటువంటి మాటల ద్వారా మీ అంతరంగానికి వేదన చెంది మీరు గాయపరచబడి కృంగిపోయి ఉన్నారా? అయితే ప్రభు పలుకుతున్నాడు, నేను మీ గాయమును కట్టి మిమ్మల్ని బాగు చేయబోతున్నాను. ఆ తర్వాతంట మనము ఒక సూర్యుని వెలుగు కంటే 7 అంతలుగా మన వెలుగు ప్రకాశించే విధంగా దేవుడు నిన్ను తేజరిల్లే విధంగా చేయబోతున్నాడు. నీకు ఏ పని లేదు, ఏ ఉద్యోగం లేదు అని చెప్పేసి నిన్ను గాయపరిచారా? నీకు గర్భఫలం లేదు, గొడ్రాలుగా ఉన్నావని గాయపరిచారా? నీకు ఏది చేత కాదు అని, నీ యొక్క అందమును బట్టి కావచ్చు, నీకు ఏది చేత కాదని కావచ్చు, నానా రకాల మాటలతో నేను వేధించున్నారా? అయితే ప్రభు చెప్తున్నాడు, నీ అంతరంగములకైన గాయమును కట్టి, ఏ నిందైతే, ఏ యొక్క గాయపరిచే మాట అయితే నీ మీద పడిందో దాన్ని తీసివేసి ప్రభు నిన్ను ప్రకాశించే విధంగా చేయబోతున్నాడు. నీ తలను పైకెత్తే విధంగా దేవుడు చేయబోతున్నాడు. నిన్ను ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఎక్కడైతే నువ్వు గాయపరచబడ్డావో, ఎక్కడైతే నీ హృదయానికి దెబ్బ తగిలిందో, నీ అంతరంగానికి గాయమైందో, అక్కడే దేవుడు నిన్ను ప్రకాశింప చేయబోతున్నాడు. నీ జీవితంలో ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును చూడబోతున్నారు. అందరి మధ్యలో, మీరు పనిచేస్తున్న స్థలంలో మీ పైన ఉన్నటువంటి యజమానుడు మిమ్మల్ని గాయపరిచాడా? తన మాటల ద్వారా వేధించి దుఃఖపరిచాడా? ఎంత మర్చిపోవాలనుకుంటున్నా ఆ మాటల్ని మీరు మర్చిపోలేని స్థితిలో అవి పదే పదే నీ అంతరంగానికి అవి జ్ఞాపకం వచ్చి దుఃఖపడుతూ ఉన్నావా? నీ ప్రభువుకి అది కూడా తెలుసు. నేను ఎవరు ఏ మాట అన్నారో, ఏ మాటను బట్టి నువ్వు గాయపరచబడి అది ఇంకా నీ హృదయంలో ఆ మానని దెబ్బగా, అది మానిపోని గాయముగా నీ హృదయంలో ఉంది. దాన్ని తలంచుకుని నువ్వు దుఃఖపడుతున్నావని ప్రభువుకు తెలుసు. అందుకని వారి ఎదుటనే, వారి దగ్గరే నిన్ను ప్రభు ప్రకాశింప చేయబోతున్నాడు. అక్కడ వ్రాయబడి చూడండి, చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక్క దినమున ప్రకాశించినట్లుండును. ఆమేన్, హల్లెలూయా. మీరు ప్రకాశిస్తారు. అక్కడే మీ జీవితంలో గొప్ప మార్పును వారు చూస్తారు. నువ్వు దీవింపబట్టం, నువ్వు హెచ్చింపబట్టం, నువ్వు ఆశీర్వదింపబట్టం, మీ పరిస్థితుల్లో మార్పు చెందడం మీరు చూస్తారు. మీ రక్త సంబంధాలు అందరూ కూడా కూడుకున్నప్పుడు నీ మీద పలు రకాల మాటలు అనుకొని అపహాస్యం చేసుకుంటూ వేలాకోలంగా నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటారా? చులకనగా, తక్కువగా, హీనంగా నిన్ను చూస్తూ ఉంటారా? దినము రాబోతుంది, ఒకరోజు రాబోతుంది, నువ్వు 7 అంతలుగా ప్రకాశించబోతున్నావు. ఎక్కడైతే నువ్వు గాయపరచబడ్డావో, ఎక్కడైతే నీ అంతరంగానికి దెబ్బ తగిలిందో, అక్కడే నువ్వు 7 అంతలుగా నువ్వు లేచి ప్రకాశించబోతున్నావు. నీ ప్రభువు నీ గాయమును కట్టి నీ జీవితమును అట్టి విధంగా చేయబోతున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థిద్దామా? ప్రభా, మీకు వందనములు. ఎంతమంది దైవ సేవకులైతే ప్రభా అనేక మాటల ద్వారా గాయపరచబడ్డారో, వారి చుట్టూ ఉన్నటువంటి సమాజం ద్వారా, రక్త సంబంధుల ద్వారా, కుటుంబీకుల ద్వారా, వారి అంతరంగంలో ప్రభా వారు పలికిన మాటల ద్వారా దెబ్బగా, గాయముగా, మానని దెబ్బగా ఉన్నదో తండ్రి, మీరు వారి గాయములను కట్టుతున్నందుకు స్తోత్రములు. వారి యొక్క దెబ్బను మీరు మాన్పుబోతున్నందుకు స్తోత్రములు. వారు ప్రకాశించుదురుగాక యేసుక్రీస్తు నామములో. తండ్రి, నీ విశ్వాసులు ఎవరెవరి ఎదుటైతే ప్రభా అయ్యా నీ నామము నిమిత్తం ఒకవేళ గాయపరచబడ్డారేమో, దెబ్బలు తిన్నారేమో, వారి గాయములు కట్టబడును గాక. యేసయ్యా, మీ గొప్ప కార్యములు వారి జీవితంలో చేయండి అయ్యా. వారి జీవితంలో లేచి ప్రకాశించును గాక. ఎక్కడైతే దెబ్బలు తగిలాయో, ఎక్కడైతే వారి మాటల ద్వారా వారు గాయపరచబడ్డారో, యేసు క్రీస్తు నామంలో అక్కడే వారు లేచి ప్రకాశించుదురు గాక. అక్కడే వారి జీవితంలో హెచ్చుదల కలుగును గాక. అక్కడే వారి జీవితంలో ఆశీర్వాదము కలుగును గాక యేసు నామంలో. తండ్రి, మీ సన్నిధిలో మొర్ర పెడుతున్నాను. ఈ దినమున
ఈ దినముని తండ్రి వారు ఒక మాటల ద్వారా ఆ యొక్క వారు పలికినటువంటి ఆ అపహాస్యపు మాటల ద్వారా గాయపడి దుఃఖపడుతున్నట్లయితే ఇప్పుడే వారికి ఆదరణ కలుగును గాక, ఇప్పుడే వారికి ధైర్యము కలుగును గాక. మీరు దేవుని బిడలమ్మ, మీరు దేవుని జనులంట, మీరు ఆయనకి ఇష్టమైనటువంటి వారు. మీరు అలా ఒకరు పలికినటువంటి మాటల ద్వారా గాయపరచబట్టం కూడా దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన మీ గాయములను కట్టుతున్నాడు. ఏ నిందనతో కూడినటువంటి మాటల ద్వారా మీ అంతరంగానికి దెబ్బ తగిలి ఉన్నదో ప్రభు అది మీరు భరించడం ఇష్టం లేక దాన్ని మాన్పుతున్నాడు. యేసయ్యా మీకు స్తోత్రములు. వారి కుటుంబము, వారి బిడ్డలు హెచ్చుదలలోనికి ఆశీర్వాదంలోకి వచ్చునుగా. కానీ యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. నిశ్చయముగా మీ గాయములు ప్రభు కట్టి, మీ దెబ్బలను ప్రభు మాన్పి మిమ్మల్ని ప్రకాశింప చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ.